వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవ్వరూ లేరని, రామరాజ్యం గురించి వివరించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. వీర్బాల్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సందేశ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి, జిల్లా రెవెన్యూ అధికారి పద్మలత, వివిధ శాఖల అధికారులు, పాఠశాలల నుండి హాజరైన విద్యార్థులు వీక్షించారు. కలెక్టరేట్ ప్రాంగణం నుండి జెండా ఊపి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ICDS జాయింట్ డైరెక్టర్ ఎం శిరీష, పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పిల్లలే. ఎందుకంటే ఢిల్లీలో ఉంటే మొత్తం అంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు. కానీ ప్రతి ఒక్క డైలాగ్ కూడా హిందీలో మాట్లాడారు వాళ్ళు. చూడండి, చివరికి అంటే ఆహా అన్నం కూడా, అది కూడా ఓకే అనలేదు చూడండి ఎక్కడ. కాబట్టి అంటే మన భాష మీద అభిమానం ఉండాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎందుకంటే మనసరిగా మన విధానికి ఇంగ్లీష్ అవసరం కాబట్టి నేర్చుకోవాలి. భాషను కూడా మనం ప్రమోట్ చేయాలి, మర్చిపోకూడదు అని అక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరికి పెట్టాలి అన్నది అలాగే ఇక్కడ దీనిలో భాగంగా ఈరోజు మనం రాష్ట్ర స్థాయి పండుగ పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళల రక్షణ, వారికి ఆపద సమయాల్లో అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ నూతన వాహనాన్ని కలెక్టరేట్ ఆవరణంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, హింసకు గురైన మహిళలకు తక్షణ సేవలు అందించడమే ఈ వాహనం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. గృహ హింస, వేధింపులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలు 181 లేదా 100 నంబర్లకు కాల్ చేసినప్పుడు ఈ వాహనం ద్వారా సిబ్బంది బాధితుల వద్దకు చేరుకుంటారన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ సేవల ద్వారా ఎంతో మంది మహిళలకు భరోసా కలుగుతుందన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు సమీపంలో శ్రీశక్తి పీఠాన్ని సందర్శించారు సినిమా హీరో సుమన్. శ్వేత వారాహి దేవికి, మరకత కాళికా దేవికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సర్వపాప నాశన మహా ప్రత్యంగిర హోమంలో పాల్గొన్నారు. కూర్తాలం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి వారు ఆశీస్సులు అందించారు. వాళ్ళే వచ్చి నమస్కారం చేసుకునేది. వాళ్ళ చేతితో వాళ్ళే వచ్చి నమస్కారం చేసుకునేది. వాళ్ళ చేతితో వాళ్ళే వచ్చి నమస్కారం చేసుకునేది. విశాఖపట్నం జిల్లా పాత గాజువాక జంక్షన్లో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించి అభిమానులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా పాత గాజువాక జంక్షన్ నుండి శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడసాల అప్పారావు, బలిరెడ్డి అప్పారావు, గంధం వెంకటరావు పాల్గొన్నారు. 37వ వర్ధంతి జరుగుతుంది. దాని ఇవాళ గాజువాక కూడల్లో జనసేన నాయకులు రాయల్ యూత్ తరపున శ్రీ ఆర్మీ గోవింద్ గారు నాయకత్వం వహిస్తులాగా పెద్దల శ్రీనివాసరావు గారికి రాయల్ యూత్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 37వ
వర్ధంతి కార్యక్రమం గాజువాక నియోజకవర్గంలో గాజువాక నడివడ్లో 30 అడుగుల భారీ ఫ్లెక్సీతో ఇక్కడ అతనికి నివాళులు అర్పించడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రంగా గారు వర్ధంతి సందర్భంగా గాజువాకలో రాయల్ యూత్ వారు, మా జనసేన నాయకులు, మా కాపు సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడ ఆయనకు వర్ధంతి సభ పెట్టడం జరిగింది. మా సోదరుల యొక్క మనోభావాలు ఉన్నాయో అవి గౌరవించుకుంటూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు. రంగా గారు బాపట్ల జిల్లాలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా రేపల్లె ఓల్డ్ టౌన్లోని రంగా విగ్రహానికి రేపల్లె మార్కెట్ యార్డు చైర్మన్ అనురాధ భాస్కర్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మత్తి భాస్కరరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విగ్రహానికి పూలమాలలు అర్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అంకితం చేసిన మహానాయకుడు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పుషడపు నాని, బత్తుల మల్లి, పీరంశెట్టి వాసు, ఆళ్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు రేపల్లి రంగా గారి సెంటర్లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఒక జనంలో నుంచి పుట్టిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. అదేవిధంగా ఆయన కుల మతాలకు అతీతంగా అన్ని అణగారిన కులాలని దగ్గర తీసుకుని వాళ్ళకి అండగా నిలబడి ఒక మంచి వ్యక్తి ఈరోజు రంగా గారిని అంత అభిమానిస్తున్నారు అంటే ఆయన చనిపోయి 37 సంవత్సరాలైనా కానీ ఈరోజు రంగా గారిని స్మరించుకుంటాం అనేది చాలా సంతోషమైన విషయం మీద ఉందని ఈ సభాముఖం తెలియజేస్తూ మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి ఘనంగా జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరుగుతుంది. జోహార్ విఎం రంగా, జోహార్ ఎం రంగా, జోహార్ ఎం రంగా. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి జనసేన పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పేదల పెన్నిదిగా అన్ని వర్గాల అండగా నిలిచిన రంగ పేరు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి వ్యాపించి కుల, మత, ప్రాంతీయ భేదాలను మించిన ఆదర్శ నాయకుడిగా గుర్తింపు పొందినట్లు కనపర్తి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడ శశిభూషణ్, పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు పాల్గొన్నారు. మోహన్ రంగా గారికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు అంటే కేవలం ఆకులలో పుట్టాడనే తప్ప బడుగు బలహీన వర్గాల కోసం ఆర్ఎస్లు కల్పించిన మహోన్నత వ్యక్తి. అటువంటి ఆయన మరణం మనందరికీ కూడా తీరని లోటు. కానీ అతని ఆశయాలు, సిద్ధాంతాలు, భావజాలం కలిగినటువంటి వ్యక్తిగా మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నారు. అతని ఆశయ సిద్ధాంతాల కోసం కూడా మనమంతా కూడా బలంగా పనిచేసి బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా మేమంతా ఉన్నామని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల కోసం మనమందరం కూడా కృషి చేయాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు మన వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ మండలం సింగరాయకొండ జనసేన పార్టీ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు అంటే కేవలం ఆకులలో పుట్టాడనే తప్ప బడుగు బలహీన వర్గాల కోసం ఆర్ఎస్లు కల్పించిన విజయనగరం జిల్లా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న జీఎస్ఆర్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ బీసీ సంఘం అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఈ నెల 28న జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్వతీపురం ఇన్ఛార్జి ఆదాడ మోహన్, కల్చరల్ విభాగం నాయకులు వెంకటేష్ నాయుడు, సీనియర్ నేత గణేష్ ఇతరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు.
గత 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రతిదినం రాజకీయాల్లో మునుగు తేలాడుతూ మా స్థాయిలో ఎవరికే కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అందుబాటులో ఉండటం, ఏ రాత్రి మీదైనా మా మిత్రులు వాళ్ళ భార్య కానీ వాళ్ళ యొక్క సోదరి కానీ గర్భవతితో ఉండి శ్వాస హాస్పిటల్లో ఉంటే రక్తం కావాలనో డాక్టర్ గారికి చెప్పాలనో ఒక మాట చెబితే రాత్రి అపరాత్రి అయినా వారితో సహా కూర్చొని ఆ తల్లి బిడ్డల శ్రమను చూసి ఇంటికి వచ్చిన సందర్భాలు అనేకం. చిన్న పరిశ్రమల శాఖ చైర్మన్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారిని మాట్లాడటం, ఆయన ద్వారా ఈ జిల్లాలో ఉన్న జనసేన పార్టీ నాయకులందరూ కూడా వారందరినీ కలవడం జరిగింది. అందరం కలిపి మమ్మల్ని ఆహ్వానించడం, మేము ఆ రోజు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సంతోషం. మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రతిదినం కృష్ణా జిల్లా గుడివాడలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఏజీకే హైస్కూల్ వద్ద విగ్రహానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము, వంగవీటి మోహనరంగ అనేది ప్రజలను కలిపే శక్తి అని, 37వ సంవత్సరాలు గడిచిన ఆయన ఆశయాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు ప్రసంగించారు. అనంతరం రంగా విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్ళీ అటువంటి నాయకులు పుడతాడో నాకు తెలియదు, కానీ ఆయన ఆశయాలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి గుడివాడలో ఘనంగా జరుపుకుంటున్నాం. వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక ఎమోషన్, ప్రజలందరికీ ఒక ఎమోషన్. అంటే అందరినీ కలిపి ఉండే ఒక శక్తి. మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న నాయకులందరూ ఎవరికి ఎంత విభేదం ఉన్నా కానీ మొత్తం అందరూ కలిసి కూర్చోబెట్టగలిగిన ఎమోషన్. కానీ అలాంటి వ్యక్తిని కోల్పోవటం నిజంగా మనకు దురదృష్టం. 37 సంవత్సరాలు అయింది. ఇంకా కూడా మనకి ఆయన ఆచరణ కానీ ఆయన చూపించిన మార్గం కానీ ఇంకా ప్రత్యేకంగా ఫాలో అవుతా ఉన్నాం. స్ఫూర్తిలో మనందరం నడవాలని కోరుకుంటూ ఈరోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా గుడివాడలోని ఏజీకే సెంటర్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పండ్రాజు సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, అలాగే రావి వెంకటేశ్వర గారికి, పిన్ననేని బాబ్జీ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా రంగా గారి అభిమానులుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా గుడివాడ పట్టణ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పండ్రాజు సాంబయ్య గారి ఆధ్వర్యంలో గుడివాడ నడిబొడ్డు ఏజీకే స్కూల్ సెంటర్లో రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం, అదేవిధంగా పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందదాయకం. కూటమి ఈ రోజున ఇంత ఇదిగా ముందుకెళ్తున్నానంటే అలాంటి మహనీయులు ఎంతో మందిని స్ఫూర్తిగా ముందుకు తీసుకుని ఈ రోజున ముందుకెళ్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక రాజేంద్ర నగర్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కొడాలి నాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, నాయకులు ఎంవి నారాయణ రెడ్డి, పాలేటి చంటి తదితరులు చిత్రపటానికి పూలమాలలు అర్పించి జోహార్ వంగవీటి మోహనరంగ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, రంగ అభిమానులు, కొడాలి నాని అభిమానులు, ఇతరులు పాల్గొన్నారు.
ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, మైనార్టీలకు అందరికీ వాళ్ళు ఒక నాయకుడిగా ఆయన అనుకోకుండా ఆయన ప్రయాణం మొదలుపెట్టి ప్రజల గుండెల్లో చేరువేయాడు. మేము 1987 అనుకుంటా సుమారుగా విజయవాడలో హాఫ్లో ఒక మీటింగ్ జరిగింది. అది ఎలా జరిగిందంటే ఇండియా చెప్తా ఉంటాడు, ఆకాశం ఈనిందా, భూమి బద్దలైందా, అలా విధంగా కృష్ణా నదిలో ఆ మీటింగ్ పెడితే ఆ చేసమైన ప్రజావాహిని రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఆ కార్యక్రమంలో రావడం జరిగింది. కాబట్టి ఆ మహా వ్యక్తికి ఈ రోజు మేము ఒకసారి స్మరించుకునే అవకాశం వచ్చింది. ఒకసారి ఆయన ఎక్కడున్నా కూడా ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు దివంగత నేత మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి వంగవీటి మోహనరంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు కొడాల నాని గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా వంగవీటి మోహనరంగా గారి అభిమానులు అందరి సమక్షంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ముఖ్యంగా వంగవీటి మోహనరంగా గారి అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. హైదరాబాద్ బాలానగర్లో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అనంతరం బాలానగర్ రాధారంగ మిత్రమండలి కాపు సేవ సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు వెంకటేశ్వర నాయుడు, తోట శివాజీ, గంగరాజు, సురేందర్ నాయుడు, చందన రమేష్, మూర్తి గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. జోహార్ వంగవీటి మోహనరంగ, మన ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పాలిటి పెన్నిధి అయినటువంటి వంగవీటి మోహనరంగ గారు 1988 డిసెంబర్ 26వ తేదీన ఆయన రాజకీయ కుట్రకు బలైపోయినాడు. సందర్భంగా జరిగిన రాజకీయ కుట్రలో భాగంగా ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఖ్యాతి, ఆయనకున్నటువంటి తెగువ, ఆయనకున్నటువంటి ఫాలోయింగ్, ఆయన ఇమేజ్, క్రేజ్ కూడా మరువలేనిది. ఈ రోజు కూడా చెక్కు చెదరలేదని మేమంతా కూడా విశ్వసిస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపును సురక్షితం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బీజేపీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో వెంటనే ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ అవసరమైతే రాబోయే బీజేపీ ప్రభుత్వం పాత్రికేయుల కోసం న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుతుందన్న హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు రావుల రామానాథ్, మెడిసిమ్మరాజు, ముత్యం రెడ్డి, సత్యం, చంద్రకాంత్, పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి పాల్గొన్నారు. మన మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. విలేకరులందరూ వారి ఇళ్ల స్థలాల కోసం చేస్తున్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారికి నిర్మల్ ప్రెస్ క్లబ్ తరఫున మన మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. విలేకరులందరూ వారి ఇళ్ల స్థలాల కోసం చేస్తున్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారికి నిర్మల్ ప్రెస్ క్లబ్ తరఫున. బాపట్ల జిల్లా పంట కాలువలో నీరు రావడం వలన రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతకు వచ్చినప్పటికీ వరి కోయలేకపోవడం, గింజలు రాలిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. గరువు ప్రాంతంలోని రైతులు సన్నాలు వేయడం వలన దిగుబడి తగ్గి ఎకరానికి 15,000 రూపాయల వరకు నష్టం జరిగిందని, అలాగే తెగుళ్లు, పొలాల్లో నీరు నిలకడ లేకపోవడం వల్ల ధాన్యం అమ్మకానికి కూడా
బాధ్యమైందని తెలిపారు. రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి కాలువలో నీరు నిలవకుండా చూసి పొలాలు ఆన్లైన్ చేయాలని కోరుతున్నారు. ఖర్చులంతా మీదేను డైరెక్ట్ అంటే మనకి కుప్ప సరుకు లాగంటే ఎన్ని మొదలు పెట్టినా ఆగలేదు. ఈ నీళ్ళ పాలే దానివల్ల ఒడ్డు ప్రాబ్లం అవుతుంది. కొడుతున్నారు తేమ శాతం వాళ్ళు 17% అంటున్నారు. మరి నీళ్ళు పాల విజయసేట్లు ఉండే తెగుళ్ళు వచ్చిపోతున్నాయి. చూద్దామంటే ఇది పరిస్థితి అండి. మరి కట్ అయిపోయింది. కట్టేసినా కానీ జోలు వస్తానండి. కోతలు కోసుకోవాలి నీళ్ళు కాకపోయింది. అది బాపట్ల జిల్లా కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా పెదగొల్లపాలెంలోని నిరుపేద కుటుంబానికి 10 కేజీల బియ్యం అందజేశారు. అహ్మద్ బాషా మాట్లాడుతూ ప్రతి శుక్రవారం పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యులకు ఆర్థిక సహాయం అందించడంలో ఫౌండేషన్ సహకరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సుభాని, పమిడి రవి, షేక్ ఇబ్రహీం, షేక్ బహదూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఈరోజు కర్లపాలెం మండలంలోని పెద్దగొల్లపాలెం గ్రామం నుండి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మాకు తెలియపరచడం జరిగింది. తెలియపరిచిన వెంటనే మా ఫౌండేషన్ సభ్యులతో మాట్లాడి మరి ఎమ్మటే స్పందించి మరి ఈరోజు పెద్దగొల్లపాలెంలోని ఒక నిరుపేద కుటుంబానికి 10 కేజీల బియ్యం ఇవ్వటం జరిగింది. మరి ఇదే విధంగా ఎక్కడైనా సరే తెలుసుకొని మా ఫౌండేషన్ వారికి సమాచారం అందిస్తే మేము సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా బియ్యం పంపిణీ కార్యక్రమం, మరి నిరుపేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం, మరి అనారోగ్యంగా ఉన్న వారికి మందులు పంపిణీ కార్యక్రమం, నిరుపేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు నోట్బుక్లు కూడా పంపిణీ కార్యక్రమం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీడియా ద్వారా తెలుసుకొని అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారికి ఫోన్ చేసిన వెంటనే స్పందించి మా గ్రామానికి వచ్చి మాకు సహాయం చేసినందుకు అబ్దుల్ కలాం సంస్థ వారికి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేర్హబత్తుల రాజశేఖర్ తాళరేవు మండలం మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి ఆలయంకు పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర పోలవరం మండలం గుత్తిని దీవే నుండి ప్రారంభమై సుంకరపాలెం పి మల్లవరం తాళ్లరేవు మార్గంలో ఆలయం చేరిందని రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండల టీడీపీ నాయకులు దూలిపూడి వెంకటరమణ, వినోద్ రాజు, టేకుమూడి లక్ష్మణరావు, జయముత్యాలు, అత్తిలి బాబురావు, కూటమి సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో అయినటి ఎమ్మెల్సీ శ్రీ పేర్హబత్తుల రాజశేఖర్ గారు ఈ రోజు పోలవరం మండలం మట్లపాలెం వరకు తమ పాదయాత్ర చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలోని ఆయనకి జరిగిన అనుభవాలు అన్ని తెలియజేస్తారు. ఈరోజు మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి దర్శనార్థం పాదయాత్ర చేయడం జరుగుతుంది. దీనికి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి అలాగే నన్ను ఎమ్మెల్సీగా నెగ్గించిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలని మేము అనుకోవటం, దాంట్లో భాగంగా ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాం. ఇంకా మరి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు, అలాగే మంచి ఆశయంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని మరి నిరుద్యోగ యువతకి మన ఎమ్మెల్సీ పేర్హబత్తుల రాజశేఖర్ గారు ఇప్పటి యువతరానికి ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అన్న తెలుసు. ఎమ్మెల్సీని కాబట్టి యువత మరి పెద్ద ఎత్తున అన్ని కుటుంబాలు కూడా చదువుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థని మరి సమూలంగా మార్పు చేయడం జరుగుతుంది.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం స్థానిక వెంకటేశ్వర థియేటర్ వద్ద వంగవీటి మోహనరంగ వర్ధంతి పురస్కరించుకుని తణుకు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కారుమూరి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రంగా అనే పేరు ఒక్క కాపులకే కాదని అన్ని కులాల వారికి అండగా ఉండే పేరని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. బలహీన వర్గాల పట్ల వాళ్ళ కష్ట సుఖాలను పాలుపంచుకుని వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళ తరఫున నిలబడి పోరాటం చేసిన మహా వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అన్ని వర్గాల వారు కూడా అండగా ఉన్న వ్యక్తి. అటువంటి మోహన్ రంగాన్ని మనం లేకపోవడం బాధాకరం అని చెప్పి ఈ రోజు ఆ కార్యక్రమం కేసులో ఈ విగ్రహం పెట్టించి ఆయన అన్ని ఏర్పాట్లు ఆయన చేసి వాళ్ళం ఎవరిని మా కులం ఎవరిని కూడా ఒక రూపాయి కూడా తెలియకుండా రాజు నాయకులను ఏర్పాటు చేసి అది ఎలా మహానుభావుడు ఇప్పుడు జరుపుకుంటున్నామంటే అది మరి ఒకసారి రాజు నాశనం చేసి అందరూ కూడా జరుపుకుంటున్నాం. కృష్ణా జిల్లా పెడనలో ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తోందని స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా పెడన పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అర్జీల రూపంలో తమ సమస్యలను వివరించడమే కాకుండా పార్టీ కార్యాలయానికి ప్రజలు ఉదయాన్నే తరలివస్తున్నారు. ప్రజల సమస్యలు వింటూనే వాటి పరిష్కారానికి తీసుకునే చర్యలపై అధికారులు ఆదేశించినట్టు తెలిపారు. అయిపోయిందంటే వాళ్ళు అంతా క్లోజ్ చేస్తారు. మాట్లాడుతూ అదే మాట్లాడుతూ క్లోజ్ చేస్తారు. ఎందుకంటే లేకపోతే సుధీర్ దానికి ఇది అనకండి మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.